హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. హాస్టల్ వెల్ఫేర్ విద్యార్థుల కోసం మరియు గ్రూప్ 2 విద్యార్థుల కోసం, ఏపీ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం మిజైల్స్ పార్ట్ 2 వీడియో మనం చేయబోతున్నాం. బాలిస్టిక్ మిజైల్స్లో మనం తీసుకున్నట్లయితే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్లో మనకి 4 మిజైల్స్ ఉంటాయి: పృథ్వీ, అగ్ని, ప్రహార్, శౌర్య. పృథ్వీలో 3 మిజైల్స్ ఉన్నాయి: పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3. అగ్నిలో 6 మిజైల్స్ ఉన్నాయి: అగ్ని 1 2, అగ్ని 6. ప్రహార్, శౌర్య అనేది ఒక్కో మిజైల్. అయితే ఇక్కడ ఇవన్నీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్. మరి ఇది మామూలుగా హ్రస్వ శ్రేణి అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైలా, మధ్యంతర శ్రేణి మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైలా, లేదా అంతర్గత శ్రేణి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైలా, లేదా ఖండాంతర శ్రేణి ICRBM ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిజైలా అన్నది దాని యొక్క రేంజ్ను బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అనేటివి మనం గుర్తించాలి. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, సీ సర్ఫేస్ టు సీ సర్ఫేస్ మరియు సబ్మెరైన్ మిజైల్స్, జలాంతర్గామి మిజైల్స్. ఇవి మనకున్నటువంటి మిజైల్ రకాలు. మనం ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. చూడండి, పృథ్వీ 1 యొక్క రేంజ్ ఎంతమ్మా? 150 కిలోమీటర్స్. మనం ఇంతకు ముందు వీడియోలో చూసినాం, షార్ట్లో 1000 లోపల ఉంటే ఏంటిదమ్మా? అది SRBM అన్నమాట, అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. పృథ్వీ 2 వచ్చి 250 కిలోమీటర్స్ అనమాట, ఇది కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. పృథ్వీ 3 వచ్చేసరికి 350 to 600 కిలోమీటర్స్, ఇది కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. అంటే మనకు పృథ్వీ 1 ఇచ్చినా, పృథ్వీ 2 ఇచ్చినా, పృథ్వీ 3 ఇచ్చినా అది సర్ఫేస్ టు సర్ఫేస్ SRBM అవుతుంది అనమాట. చూడండి, అగ్ని 1 750 కిలోమీటర్స్, మనకు తెలుసు 1000 లోపల ఉంటే SRBM అవుతుంది. అంటే ఇక్కడ అగ్ని 1 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. అగ్ని 2 చూడండి, 2500 to 3500. అంటే దీని అర్థం ఏంటిది? ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్ అవుతుంది, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. ఇక్కడ అగ్ని 3 వచ్చేసరికి 3500 to 5000, ఇది మనకు IRBM అవుతుంది, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. అగ్ని 4 వచ్చేసరికి 4000 to 500 అనమాట. దీనికి బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేంజ్ తక్కువగా ఉంటుంది, ఇది కూడా IRBM అవుతుంది. ఓకేనా, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. అగ్ని 4 వచ్చేసరికి 5000 to 8000 కిలోమీటర్స్, అగ్ని 6 వచ్చేసరికి 9000 to 12000 కిలోమీటర్స్ అన్నమాట. సో ఈ రెండు 5000 దాటినాయి కాబట్టి ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అవుతాయి, ICRBM అవుతుంది అనమాట, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ప్రహార్ ఉందన్నమాట. ఈ ప్రహార్ వచ్చేసరికి 150, శౌర్య వచ్చేసరికి 900 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇవన్నీ కూడా 1000 లోపే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఎగ్జామ్ లో చూడండి, మనకి 4 పృథ్వీ ఇచ్చిన, అగ్ని ఇచ్చిన, ప్రహార్ ఇచ్చిన, శౌర్య ఇచ్చిన, ఇవి సర్ఫేస్ నుంచి సర్ఫేస్ కు పంపే మిజైల్స్ అన్నమాట, క్షిపణులు అన్నమాట. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి క్షిపణులు 1000 కిలోమీటర్ లోపు ఉంటే SRBM, ఓకేనా. 1000 నుండి 3500 వరకు ఉంటే MRBM, ఓకేనా. అదే విధంగా 3500 నుండి 5000 వరకు ఉంటే IRBM, అబౌవ్ 5000 ఉన్నట్లయితే ICRBM అవుతుంది. ఓకే ఆఫీసర్స్, మనము ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, జలాంతర్గామి ఆధార మిజైల్స్ కోసం నెక్స్ట్ వీడియోను చూస్తూ ఉండండి. అదే విధంగా రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుండి మీకు 23rd వరకు హాస్టల్ వెల్ఫేర్ కు అవసరమైన మరియు గ్రూప్ 2 కు అవసరమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫిజిక్స్ రమేష్ సార్ మీకు అండగా ఉంటాడు. థ్యాంక్ యూ.